తలలు వంచండి. మనం ఈ శుక్రవారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఉన్నత స్థలములో నివసించువాడా మీకే స్తుతి. ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైనటువంటి వాడా మీకే స్తోత్రం. దేవ, శక్తివంతుడవై ఘనత వహించినటువంటి వాడా నీకే మహిమ. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నటువంటి వాడా మీకే స్తుతి. నీవు అందరి మీద నిన్ను నీవు అధిపతిగా హెచ్చించుకొని ఉన్నవాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. ఆయన మహోన్నతమైన వాడు మీకే స్తుతి. ఘనమైన నామము గలవాడా మీకే స్తుతి. అద్వితీయ దేవుడు అయినటువంటి మా దేవా నీకే మహిమ. ఆకాశ మహాకాశములు సృజించినటువంటి మా ప్రభువా మీకే ఘనత. విమోచకుడా మీకే మహిమ. సజీవుడు అయినటువంటి మా ప్రభువా మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా మీకే మహిమ. నీతికి ఆధారభూతుడు మా దేవా మీకే ఘనత. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభువా మీకే మహిమ. ప్రభు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా మీకే ఘనత. సమాధానకర్తయగు మా ప్రభువా మీకే స్తోత్రం. రాజులకు ప్రభువా మీకే మహిమ. ఆత్మల కాపరియు అధ్యక్షుడైనవాడా నీకే మహిమ. గొర్రెల కొరకు ప్రాణము పెట్టినటువంటి వాడా మీకే స్తుతి. మంచి కాపరి మీకే మహిమ. ప్రధాన కాపరి మీకే స్తోత్రం. గొర్రెల గొప్పరి కాపరి అయినటువంటి యేసు మీకే స్తోత్రం. వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. స్వస్థపరచు వాడమైనటువంటి మా తండ్రి మీకే ఘనత. బలమైన స్వరము గల మా దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 51:1-2 మీరు సెలవిచ్చినట్లు దేవా, మీ కృప చొప్పున మమ్మను కరుణించుము నాయన. నీ వాత్సల్య బాహల్యము చొప్పున మా అతిక్రమములు తుడిచివేయము తండ్రి. నిజమే నాయన, మా దోషములు పోవునట్లు మమ్మల్ని బావుగా కడుగుము నాయన. మా పాపం పోవునట్లు మమ్మల్ని పవిత్రపరచమని తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా దేవా, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన, ఇగో నాయన, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన క్రీస్తు ఐశ్వర్యునందు నాయన మరి యొక్క ప్రతి అవసరతను తీర్చమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇగో నాయన, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, వారి యొక్క ప్రతి అవసరతను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి బిడ్డల యొక్క అవసరతలు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి యవన బిడ్డలకు అందరికీ కూడా తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చేయండి నాయన. ఈ యవనస్తులు తప్పక తొట్టిల్లుదని లేఖనము సెలవిచ్చుచున్నది కదా తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా తండ్రి వాక్యం వల్ల తన నడతను స్థిరపరచుకోవడానికి నాయన మీ వాక్యము మా పాదములకు దీపమై నాయన ఉన్నది కనుక తండ్రి నాయన మా హృదయాలలో తండ్రి నాయన యవన బిడ్డల హృదయాలలో అందరిలో నాయన వాక్యము వారి హృదయాలలో భద్రపరచుకోవడానికి కావలసినటువంటి కృపను నాయన, మీ పరిశుద్ధాత్మ శక్తిని, వాక్యము జానించటకు కావలసినటువంటి నాయన ధన్యతను దయచేయమని, యవన బిడ్డలందరినీ దయరెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఇగోనైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇగో తండ్రి నాయన, మా ప్రభువా, ఇగో తండ్రి, బేతస్తా కోనేటి యొద్ద నాయన రోగిని తండ్రి ఏ విధముగా స్వస్థపరిచారో అట్టి రీతిగా తండ్రి మీ సన్నిధిలో నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి
తండ్రి మీ సన్నిధిలో స్వస్థత దాయిచ్చేయమని అడుగుచున్నాం నాయన. ఇక నేను ఎందరో కుష్ఠరోగులను స్వస్థపరిచిన దేవుడవయ్యా. అయ్యా బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతూ నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ప్రతి బిడ్డని, ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, నేను ఏ సమస్యలతో నైనా అనేక మంది బాధలతో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా నాయన ఆరోగ్యము లేనటువంటి ప్రతి బిడ్డకి నాయన ఇక తండ్రి స్వస్థత దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని, ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు రాకపోకలేదు యెహోవా మిమ్మల్ని కాపాడు నేను లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చేయమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. నాయన తండ్రి ఇదిగో నేను ఎందరో తల్లిదండ్రులు అయినా వారి పిల్లల బ్రతుకులు బాగులేవని నాయన తండ్రి తమ పిల్లలు సరిగ్గా పెంచలేదని తండ్రి వారు బాధపడుచున్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా సహాయం చేయండి అయ్యా. ఇగో తండ్రి నాయన నీవే నాయన గాయము చేయవాడు నీవే తండ్రి, కట్టువాడు నీవే కదా తండ్రి. ఇక నాయన మీ సన్నిధిలో నాయన అటువంటి తల్లిదండ్రుల ప్రార్థన అంతా ఆలకించి నాయన తల్లిదండ్రులకు నాయన ఆ బిడ్డలను తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన సహాయం దాయిచ్చేయండి అయ్యా. అటువంటి బిడ్డల బ్రతుకులు బాగు చేయండి అయ్యా. ఆయన ఏ బిడ్డల బ్రతుకులు బాగులేవని తల్లిదండ్రులు బాధపడుచున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి సహాయం చేయమని మీ సన్నిధిలో నాయన ఎందరో పిల్లలనైనా తల్లిదండ్రులకు ఆరోగ్యం కొరకు కానీ నాయన వారి ఆర్థిక పరిస్థితుల కొరకే కానీ వారి నిత్యజీవం కొరకు కానీ తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నారో నాయన ఆ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి ఆ తల్లిదండ్రులు నాయన స్వస్థత దాయిచ్చండి ఆయన ఆ తల్లిదండ్రులకు నాయన ఆరోగ్యం దాయిచ్చండి ఆ తల్లిదండ్రులకు తండ్రి నాయన మీ సన్నిధిలో వారిని స్థిరపరచండి మీ సన్నిధిలో వారిని బలపరచండి అయ్యా. ఇగో తండ్రి మారు మనసు లేని తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు నాయన, వారందరికీ తండ్రి మారు మనసును దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను అనేక మంది పిల్లలు నాయన తండ్రి అద్దెకి ఇల్లులు దొరకక బాధపడుతున్నారు నాయన, సొంత ఇల్లు లేక ఎంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు నాయన, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు నాయన. అటువంటి పిల్లలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సన్నిధి తోడించండి అయ్యా మీ కృప తోడించండి అయ్యా. మీ కృపను ఆ పిల్లల పైన కుమ్మరించమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, అనేక మంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారయ్యా. ఎందరో గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, బీపీ, షుగర్ నాయన హార్ట్ అటాక్ అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్నారా తండ్రి. వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దాయిచ్యమని అడుగుచున్నాను ఆయన. అగో తండ్రి బెతెస్తో కోనేటి దగ్గర దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న ఆ రోగిని జ్ఞాపకం చేసుకొని నాయన నీవే వారి సన్నిధికి వెళ్ళి స్వస్థపరిచిన దేవుడవయ్యా. కృపతో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పిల్లలందరికీ కూడా నాయన స్వస్థత దాయిచ్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి సమస్త దుర్నీతి నుంచి బిడ్డలను విడిపించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. ఇగో తండ్రి ఇక ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుచున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా విద్యార్థులను, ఎవరి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృప కాపుదల దాయిచ్చేయమని వారి పనిపాట్లలో మీ సన్నిధి మీ కృప తోడుంచి ఆయన సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అర్థిస్తున్నాను ఆయన. ఈ ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లిరోజు జరుపుకునే బిడ్డలందరినీ కూడా ఆయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, నూతన దయా కిరీటం వారికి దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇగో తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి ఓర్పును, సహనమును, వివేకమును, సమాధానమును దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. నిత్య జీవం కొరకు మేమందరము బుద్ధిగల కంజుకల వలె మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన శక్తిని మాకు దాయిచ్చేయండి ఆయన, ప్రార్థన దుప్పటి దాయిచ్చేయండి ఆయన, ప్రార్థన వరమును మాకు దాయిచ్చేయండి ఆయన. ప్రతిదినము ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో గోజాడుటకు కావలసినటువంటి ఆయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దాయిచ్చేయండి ఆయన. యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు సహాయం చేయండి ఆయన. ఇర్మియా వలె రోధించి ప్రార్థించే శక్తిని మాకు దాయిచ్చేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, అప్పుల బాధలు ఉంటే ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, ఒకవేళ వ్యసనాలకు లోనైపోయిన బిడ్డ ఎవరైనా ఉన్నారేమో నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి స్వస్థత దాయిచ్చేయండి అయ్యా. మీ కృప తోడుంచండి అయ్యా. విదేశాల్లో బ్రతుకు కొరకు వెళ్ళినటువంటి ప్రతి కార్మికులని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి
చేసుకోండి అయ్యా. అయ్యా 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 నైనా స్వదేశాల్లో ఉన్నటువంటి ప్రతి వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువు కొరకు వెళ్ళినటువంటి విద్యార్థులని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా 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 మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులను తండ్రి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన రైతులనే కానీ నాయన తండ్రి కూలీలనే కానీ స్త్రీలనే కానీ పురుషులనే కానీ నాయన వృత్తి పని చేస్తున్నటువంటి వారినే కానీ నాయన ఆటోలు, క్యాబ్స్ నడుపుకుంటున్నటువంటి వారినే కానీ నాయన అనేక పనులు నాయన వృత్తి పనులు చేసుకున్నటువంటి వారిని ప్రతి ఒక్కరికి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరికీ రక్షణ భాగ్యము దయచేయమని మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంగా మేమందరము పరలోకపు కణానికి నాయన మేము బయలుదేరి వెళ్ళటానికి తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చేయమని అలనాడు నీ బిడ్డలకు తోడయ్యుండి ఏ విధంగా పాలు తేలు ప్రవహించి దేశాన్ని నడిపించావు అట్టి రీతిగా తండ్రి ఈ పరలోపు కణాన ప్రయాణంలో మీ సన్నిధి తోడుంచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా దేవా ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వారినే కానీ ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ జైల్లో ఉన్నటువంటి ఖైదీలనే కానీ తండ్రి వారి మానుమరుసు కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. ఇక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలందరికీ, ఇంటర్వ్యూకి వెళ్ళుచున్నట్టు బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఆడబిడ్డలకు వాక్యం ఎరిగిన మా బిడ్డలు దాయిచ్చండి, మగ బిడ్డలకు వాక్యం ఎరిగిన ఆడబిడ్డలు దాయిచ్చండి. ఓర్పును, సహనము, వివేకమును బిడ్డలకు దాయిచేసి మీ సన్నిధిలో వారిని జతపరిచి నాయన మీ దయారెక్కల చాటున వారిని భద్రపరిచే తండ్రి ఇదిగో నాయన మిమ్మల్ని స్తుతించేవారు గాను మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు అట్టి కృప దాయిచ్చండి ఆయన. మేమందరము నాయన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు నాయన ఇదిగో తండ్రి ప్రార్థన తండ్రి ప్రతి ఉదయ సాయంకాలం మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు అట్టి కృపను దాయిచ్చండి ఆయన. ఇదిగో తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా. అయ్యా అట్టి కృపనైనా ఇగో నాయన ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డకి దాయిచ్చండి ఆయన. ప్రతి ఉదయ సాయంకాలంలో ప్రార్థనతో ఏకీభవించుటకు నాయన వారు ఏకీభవిస్తుండగా ఈ ప్రార్థన ఏకీభవిస్తుండగా తండ్రి మీ సన్నిధి వారి కుటుంబాలకు నాయన కాపుదల, రక్షణ దాయిచ్చండి ఆయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చండి ఆయన. ఏ సమస్యలు ఉన్నా బిడ్డలను ఆ సమస్యల నుంచి విడిపించమని నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చేయమని మీ సన్నిధిలో తండ్రి ఈ సమస్త ప్రార్థన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామమైనటువంటి ముల్లోకాలలో అధికార గల నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.